రాజా, ఆ చక్రవర్తులు ఉత్తమ గుణాలు గల కృత త్రేతాది యుగాలు ఎన్నో భూమిని పాలించారు, అనుభవించారు కూడా. చరాచరాలతో నిండినటువంటి ఈ భూమినంతా సంపాదించి కూడా సరిగా అనుభవించని రాజు యొక్క జీవితం కూడా వ్యర్థం. లేదా అడవిలో నివసిస్తూ అడవిలోని పదార్థాలతోనే బ్రతుకుతూ ఆ పదార్థాల మీద మమకారం కలిగి ఉంటే అప్పుడైనా వాడు మృత్యు నోట్లో ఉన్నట్లే కదా. అది ప్రయోజనం లేదు. ఏదో మృత్యువు తప్పించుకొని పోతే అక్కడ కూడా మృత్యులో ఉన్నట్టే కదా. బాహ్యాంతరంచ భూతానాం బాహ్యాంతరంచ భూతానాం స్వభావం పశ్య భారత, స్వభావం పశ్య భారత. ఏతు పశ్యంతి తద్భూతం, ఏతు పశ్యంతి తద్భూతం ముచ్యంతే తే మహాభయాత్, ముచ్యంతే తే మహాభయాత్. భారత, అన్ని ప్రాణుల లోపల వెలుపల ఉండేటువంటి స్వభావాన్ని చూడు. ఎవరు ఈ ఆత్మరూపమైన దాన్ని చూస్తారో, ఎవరు చూస్తున్నారో వారే మహాభయం నుండి విముక్తులవుతారు. నీవే తండ్రివి, తల్లివి, సోదరుడు, గురువు. దుఃఖంతో ఏవేవో వాగానో దాన్ని నీవే క్షమించాలి. మహారాజా, నేను వాగినది నిజమో అబద్ధమో కానీ భక్తితో మాత్రం చెప్పానని నీకు తెలిస్తే చాలు అన్నాడు సహదేవుడు. భయం మళ్ళీ, పెద్దవాడు కదా, చెప్పాను, ఏమేమో వాగాను, నువ్వే నాకు గురువు, తండ్రి, తల్లి అంతా కూడా, ఏదో వాగాను, క్షమించుకో. శ్రీకృష్ణమయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. తమ్ముళ్ళు అలా వేద ధర్మాలను చెబుతూ ఉంటే ధర్మరాజు ఏమీ మాట్లాడుకోకుండా కూర్చున్నాడు. ద్రౌపది అభిమానవతి, విశేషించి ధర్మరాజు చేత సదా లాలింపబడుతూ ఉంటుంది. ధర్మం ఎరిగినది, ధర్మ సూక్ష్మం దర్శించగలది. అటువంటి ద్రౌపది ధర్మరాజును ఉద్దేశించి ఎంతో మృదువుగా ఇలా అంది. ధర్మరాజా, ఈ నీ తమ్ముళ్ళు జాతక పక్షుల్లాగా నీరసించిపోతున్నారు, ఇంకా ఇంకా కుమిలిపోతూ ఉన్నారు. నీవేమో వారిని ఏమాత్రమూ అభినందించవు. ఏనుగుల వంటి నీ తమ్ముళ్ళు సదా దుఃఖిస్తున్నారు. సరిగ్గా మాట్లాడి వారిని సంతోషపెట్టు. రాజా, పూర్వము ద్వైతవనంలో చలికి గాలికి ఎండకు కృషించిన నీ తమ్ముళ్లతో నువ్వు ఎలా ఎట్లా చెప్పావు? నువ్వు ఇట్లా జయాకాంక్షతో మనం యుద్ధంలో దుర్యోధనుని సంహరించి పూర్ణమైనటువంటి ఈ భూమినంతా పరిపాలించుదాం. రతికల యొక్క రథాలను విరగగొట్టి ఏనుగులను చంపుదాం. పడిన సారథులతో కూడిన రథాలతో భూమిని అంతటిని నింపుదాం. యోగ్యులకు భూరి దక్షిణలు ఇచ్చి ఎన్నో యజ్ఞాలు చేస్తాం. ఈ వనవాస దుఃఖం మనకు భవిష్యత్తులో సుఖం కలిగిస్తుందని నువ్వే స్వయంగా అప్పుడు చెప్పి ఎన్నో మాటలు చెప్పావు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలా మా మనస్సులను హింసించగలుగుతున్నావు. ఎందుకు? అప్పుడు ఎందుకు అట్లా చెప్పావు? నక్లీభో వసుధాం భుంక్తే, నక్లీభో వసుధాం భుంక్తే, నక్లీభో ధనమశ్నుతే, నక్లీభో ధనమశ్నుతే, నక్లీభస్య గృహే పుత్రాః, నక్లీభస్య గృహే పుత్రాః, మత్స్యాః పంక ఇవాసతే, మత్స్యాః పంక ఇవాసతే. నిర్వీరుడు భూమిని పాలించలేడు, ధనం పొందలేడు. వాని ఇంట్లో బురదలో చేపల్లాగా పుత్రుడు కూడా బతకలేరు. మూర్ఖుడైనటువంటి వాడి ఇంట్లో సుఖం ఎక్కడుంటుంది? మూర్ఖ శిఖామణులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు మూర్ఖ శిఖామణులే. తల్లిదండ్రులను బాధ్యత ఉంది మీకు. వాళ్ళ వృద్ధాప్యం వస్తే వాళ్ళని చూసుకోవాలా మీరు? మిమ్మల్ని మీరే చూసుకునే పరిస్థితి అయిపోతే, కనిపెట్టారు కదా పిల్లల్ని, వాళ్ళకైనా మీరు జీవించాలి కదా. ఎంత అద్భుతమైనటువంటి సంగతి చెప్తున్నారు. నువ్వు చెప్పేవప్పుడు వాళ్ళందరినీ చంపేస్తాం, రాజ్యాన్ని పొందుదాం, శత్రువులను చంపేస్తాం అని ఇప్పుడు ఈ మాట అంటున్నావా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాటలు నువ్వు మాట్లాడచ్చా? నీ ఇష్టం ఎప్పుడైతే అప్పుడు అట్లా చెప్పుకోవచ్చా? మాట్లాడితే నువ్వు మాట్లాడినట్టు చేసేవాడివి నువ్వు. అందుకని నాకు భయం అవుతున్నది. ధర్మరాయ మాట్లాడినట్టే చేస్తాడు, కేవలం ఏదో మాట్లాడి తమాషకు కూడా అన్నాడు ఆయన. అందుకని భయపడి వీళ్ళంతా బోధన చేస్తున్నారు. రెచ్చిపోయి ద్రౌపది రెచ్చిపోయి
ఇష్టం వచ్చినట్టు చెప్తున్నది. నాదండక క్షత్రియో భాతి, నాదండక క్షత్రియో భాతి, నాదండో భూమి మశ్నుతే, నాదండో భూమి మశ్నుతే, నాదండస్య ప్రజా రాజ్ఞక, నాదండస్య ప్రజా రాజ్ఞక, సుఖం విందంతి భారత, సుఖం విందంతి భారత. దండరీతి లేని క్షత్రియుడు రాణించడు, ఎప్పటికీ రాణించవు నువ్వు. ఈ అక్షరం భూమిని పొందలేడు. దండనీతి లేని రాజు యొక్క ప్రజలు సుఖపడలేరు. సర్వ ప్రాణుల మీద మైత్రి, దానము, అధ్యయనము, తపస్సు అనేవి బ్రాహ్మణుని ధర్మాలు కానీ రాజధర్మాలు కావయ్యా. నువ్వేమిటి బ్రాహ్మణుడిలాగా మాట్లాడుతున్నావు? అసతాం ప్రతిషేధశ్చ, అసతాం ప్రతిషేధశ్చ, సతాంచ పరిపాలనం, సతాంచ పరిపాలనం, ఏష రాజ్ఞాం పరో ధర్మక, ఏష రాజ్ఞాం పరో ధర్మక, సమరే చాపలాయనం, సమరే చాపలాయనం. దుర్జనులను శిక్షించడం, సజ్జనులను రక్షించడం, యుద్ధంలో పారిపోకపోవటం, ఇవి రాజుకు ముఖ్య ధర్మాలు. యస్మిన్ క్షమాచ క్రోధశ్చ, యస్మిన్ క్షమాచ క్రోధశ్చ, దానాదానే భయాభయే, దానాదానే భయాభయే, నిగ్రహానుగ్రహౌ చోభౌ, నిగ్రహానుగ్రహౌ చోభౌ, సవై ధర్మ విదుచ్యతే, సవై ధర్మ విదుచ్యతే. సహనము, క్రోధం, ఇవ్వడం, పుచ్చుకోవడం, భయం, నిర్భయం, నిగ్రహం, అనుగ్రహం, ఈ జంటలు తగు రీతిలో ఉండేవాడిని ధర్మవేత్త అంటారు. పాండిత్యము, దానగుణము, బ్రతిమాలటం, యజ్ఞాలు, భిక్షాటనం అనే వాటి చేత నీకు ఈ రాజ్యం లభించలేదు కదా. నీకు లభించింది అట్లా నీ శత్రువుల సేన పరాక్రమంతో విజృంభించింది కదా. ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండి ఉంది కదా. ప్రభా, మంత్ర, ఉత్సాహ శక్తులతో శ్రేష్టమై కనిపిస్తోంది కదా. కృప, ద్రోణ, కర్ణ, అశ్వత్థామలతో రక్షింపబడుతోంది కదా. అంత గొప్పదైనటువంటి సేనను నీవు సంహరించావు. అందుచేత ఈ భూమిని అనుభవించు రాజా. ఎన్నో జనపదాలతో నిండినటువంటి జంబూద్వీపమంతా నీవు దండంతో జయించావు కదా రాజా. జంబూద్వీపంతో సమానమైనది క్రౌంచ ద్వీపం. అది మేరువుకు పశ్చిమంగా ఉంది, దాన్ని నీవు దండంతో జయించావు. క్రౌంచ ద్వీపంతో సమానమైనది శాఖా ద్వీపం, మేరువుకు తూర్పున ఉంది, దాన్ని నీవు దండంతో చూర్ణం చేశావు. మేరువుకు ఉత్తరాన శాఖా ద్వీపంతో సమానమైన భద్రాశ్వ ద్వీపం కూడా నీవు దండంతో జయించావు. ఇలా ఎన్నో ఘనకార్యాలు చేశావు. ద్విజులంతా నిన్ను పూజిస్తున్నారు, అయినా నీకు తృప్తి లేదు. మదించే వృషభాలలాగా, ఝింకరించే ఏనుగులలాగా ఉన్న నీ తమ్ముళ్ళను చూసి అభినందించు. వీరంతా దేవతా సమానులు, శత్రుంజయులు. వీరిలో ప్రతి ఒక్కడూ నాకు సుఖం చేకూర్చగలవాడే అని నా భావం అని అంటూ, అటువంటి నరోత్తముల 5 నా భర్తలు శరీర చైతన్యానికి ఇంద్రియాల్లాగా ఉన్నారు. మా అత్త కొంతి ఎన్నడూ అబద్ధం ఎరగదు, సర్వజ్ఞురాలు, చక్కగా అంతా దర్శిస్తుంది. ఆమె నాతో ఒకసారి, పాంచాలి, ధర్మరాజు చురుకైన పరాక్రమంతో 1000 కొద్ది రాజులను సంహరించి నిన్ను ఎంతో సుఖపెడతాడు అంది. కానీ నీ ఈ అజ్ఞానం వల్ల ఇప్పుడు ఆవిడ చెప్పింది అసత్యమైన మాటే అనిపిస్తుంది కదా నాకు. మహారాజా, పెద్ద అన్నవైన నువ్వు గొప్ప వెర్రివాడవు. నీ తమ్ముళ్ళంతా నిన్నే అనుసరిస్తారు. నీ వెర్రితనంతో పాండవులంతా వెర్రివాళ్ళయ్యారు. అలా కాకపోతే నాస్తికులతో పాటు నిన్ను బంధించి భూమినంతా పాలించి ఉండేవారు. ఇలాగే మూఢుడు తనకు శ్రేయస్సును పొందడు. ఇలా తప్పుదోవ పట్టిన వాడికి
ధూపాలతో, కాటుకలతో, అంటే నస్య కర్మలతో చికిత్స చేయాలి. నేను లోకంలో స్త్రీలలో అందరికంటే అధమురాలిని అయ్యాను. పుత్ర సమానుల చేత అవమానించబడ్డాను. అయినా ఇంకా జీవించాలని అనుకుంటున్నాను. నీకోసం ప్రయత్నించే నీ సోదరులందరినీ కాదని భూమినంతటినీ వదిలి స్వయంగా ఆపదను కొని తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు నా మాట అసత్యం కాదు. రాజులందరికీ ఇష్టులై పూర్వం మాంధాత అంబరీషుడు భూమి మీద వెలుగొందినట్లే నీవు కూడా వెలుగొందుతావు. ప్రజలందరినీ ధర్మంతో రక్షిస్తూ పర్వతాలు, వనాలు, ద్వీపాలతో కూడిన భూదేవిని పరిపాలించు. మనసు పాడు చేసుకోకు. రాజోత్తమ, వివిధ యజ్ఞాలు చేయి, శత్రువులను జయించు, దానాలు, భోగాలు, వస్త్రాలు విప్రులకు సమర్పించు అన్నది ద్రౌపది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. ద్రౌపది మాటలు విని అర్జునుడు ధర్మరాజు మీద గౌరవంతో ఇలా అన్నాడు. దండం ప్రజలను శాసిస్తుంది. దండమే పూర్ణ రక్షణ ఇస్తుంది. దండం నిద్రించిన వారి పట్ల కూడా మేల్కొని ఉంటుంది. దండమే ధర్మం అని పండితులు తెలుసు. రాజా, దండం ధర్మాన్ని రక్షిస్తుంది, అలాగే సంపదను రక్షిస్తుంది. దండం కామాన్ని రక్షిస్తుంది. అందుచేత త్రివర్గం అంటే దండమే. ధర్మం, అర్థం, కామం, ఈ మూడింటిని కూడా త్రివర్గం అంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.